నేను ఒంటరిని కాదు, ఇంతమంది సంఘం ఇక్కడ ఉంది అని చెప్పి నాకు అర్థమైంది మాట. అప్పటికన్నా నాకు చాలా ధైర్యం వచ్చింది. ఇదేంటి మనకు దగ్గరలో పాస్టర్ గారు ఉన్నారు, ఇంత గొప్ప సంఘం ఉంది అని చెప్పి నాకు అనిపించింది మాట. ఆ విధంగా నేను ప్రార్థనలో ఎక్కువ ఉండాలి, ప్రార్థనలో సేవ చేయాలని చెప్పి చాలా ఆశ మాట. దాన్ని బట్టి నేను ఎక్కువ ప్రార్థనలో ఉండాలి. అంటే ఉంటుంది కదా మామూలుగా ఏంటంటే సంఘ సహవాసం చాలా ఇంపార్టెంట్ అని. అదేవిధంగా నేను సంఘ సహవాసంలో ఎదగబడాలని చాలా ఆశపడుతున్నాను అనమాట. అది మాట. ఇప్పుడు పాస్టర్ గారు నాకు వాకింగ్ చెప్పడానికి అవకాశం ఇచ్చారు, దాన్ని బట్టి వందనాలు. అదేవిధంగా బైబిల్ ఒకసారి చూద్దాం అండి. ఏప్రిల్ రాసిన 12:1 చదవండి ఒకసారి. ఏప్రిల్ రాసిన పత్రిక 12:1. చెప్పండి అమ్మా. చాలమ్మా, ఒకసారి వాక్య నిమిత్తం ప్రేయర్ చేసుకుందాం. మహోన్నతుడా ప్రభా యేసయ్య, నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈనాడు తండ్రి ప్రభా సంఘం మాత్రం తండ్రి ప్రభా నీ పాదాల చెంది తండ్రి ప్రభా నీ ప్రార్థించటకు తండ్రి విజ్ఞాపనలు చేయటకు తండ్రి ప్రభా నీవు ఇచ్చిన సమయం బట్టి తండ్రి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. ఈనాడు జరుగుతున్న అమావాస్య ప్రార్థన తండ్రి ప్రభా మీరే ఉండి దిగి వచ్చి తండ్రి ప్రభా నీ కార్యములు తండ్రి సఫలపరచండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా నాతో మాట్లాడండి తండ్రి, అందరితో మాట్లాడిన తండ్రి ప్రభా. నన్ను పరిశుద్ధపరచండి, అందరినీ పరిశుద్ధపరచండి తండ్రి ప్రభా. నీ వాక్యం తండ్రి ప్రభా నాలో ఉంచి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి సంఘ క్షేమాబ్దరి కోసం తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి నువ్వే కార్యం చేసి తండ్రి సఫలం చేయమని కోరి ప్రార్థిస్తూ ఈ చిన్న ప్రార్థన చేర్చుకోమని యేసయ్య నామములో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్లే ఆవరించి ఉన్నందున ఈనాడు చాలా మనం అనుకుంటాం జనరల్గా నార్మల్గా మనమే కష్టపడిపోతున్నాము, మనకి ఇన్ని శ్రమలు, మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ అని అనుకుంటాం. కానీ తీరా చూస్తే మనలాగే ప్రవక్తలు ఉన్నారు, చాలా మంది ఉన్నారన్నమాట. వాళ్ళకి ఎన్నో శ్రమలు వచ్చినాయి, ఎన్నో వాటిని జయించారన్నమాట. కానీ ఏంటంటే మనం ఏమనుకుంటాం, ఓన్లీ మనకే వస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్, మనకే ఇవన్నీ అనుకుంటాం అన్నమాట. కానీ ఏంటి, స్టార్టింగ్ నుండి చూడండి, అనోకు దేవుడితో నడిచాడు, అలాగే దావీదు, యోహాను, ఇంకా ఎన్నెన్నో భక్తులందరూ ఏంటి దేవుడితో నడిచారన్నమాట. మనం ఎప్పుడన్నా సరే ఒక జీవితంలో కృంగుపాటు నిరీక్షణ లేని సమయాలు వస్తుంటాయి. ఆ టైంలో ఏం చేయాలంటే బైబిల్ మొత్తం చూసి ఎంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏ కార్యాలు చేశారు, వాళ్ళు ఎలాగా తమ భక్తిని కాపాడుకున్నారు అని చెప్పి మనకేంటి మేఘం ఎలా అయితే ఆకాశంలోనే ఉంటుందో అదే విధంగా ఇంత గొప్ప సాక్షి సమూహం మాట తక్కువ కాదు. బైబిల్ చూస్తుంటే బోల్డ్ మంది భక్తులు ఉన్నారు, ప్రవక్తలే కాదు భక్తులు అవ్వచ్చు, ప్రార్థనలోనే ఎదిగిన చాలా మంది స్త్రీలు ఉన్నారు. అందరూ ఏంటంటే ఒక మేఘం మాట. మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాడు, ఏది మన దిగులు పడకంట. ఎప్పుడైతే మనం ఇవన్నీ చూసామో, బైబిల్ని ఎప్పుడైతే అధ్యయనం చేసామో, మనం ఒంటరి కాదు, మనకంటూ ఒక మనలాగే ప్రాబ్లమ్స్ ఎదురుపడిన గొప్ప సాక్షి సమూహం ఉందని చెప్పి మనకు తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, ఓపికగా పెరిగెట్టాలన్నమాట. ఈనాడు ఏంటంటే మనం ఎన్నో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనుకోవచ్చు, ప్రతి ప్రాబ్లం కూడా దేవుడు మనకి తోడుగా ఉంటాడు అన్నమాట. అదేవిధంగా విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించడైన యేసుక్రీస్తు మాట. మన విశ్వాసానికి అర్థం ఏంటంటే యేసయ్య. మనకి విశ్వాసానికి ఆధారం లేదు, ఆధారం లేకపోయినా సరే ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు, అబ్రహాం విశ్వాసించడానికి ఆధారమే లేదు, ఎందుకంటే ఆయనకు వయసు అయిపోయింది,
సారాకు వయసు అయిపోయింది, విశ్వాసించడానికి అవకాశం లేదు. అటువంటి సమయంలో ఏం చేశాడు అబ్రహాము? దేవుడి మీద ఆధారపడి విశ్వాసాన్ని కాపాడుకుంటూ దేవుళ్ళు ఉన్న వల్ల ఏంటి గొప్ప కార్యాలు ఆయన ద్వారా ఏంటి ఇశ్రాయేల్ జనాంగం పుట్టింది, ఇసాకు పుట్టాడు, ఇశ్రాయేల్ జనాంగం పుట్టింది, దాని ద్వారా యేసయ్య వచ్చాడు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు జరిగిందన్నమాట. కానీ నాడు ఏంటంటే మనకి విశ్వాసాన్ని దెబ్బతీయడానికి సాతాను ఏం చేస్తాడంటే మనకు ఓపిక లేకుండా చేస్తాడనమాట. అంటే మనం అనుకుంటాం ప్రార్థనలు కానీ ప్రతి విషయంలో కానీ ఏమనుకుంటే భక్తిగా ఉండాలి, ప్రేయర్ చేసుకోవాలి, ఈ దేవుడి గురించి మనం అంటూ దేవునికి చిత్తం జరిగించాలని అనుకుంటాం. కానీ సాతాను ఏం చేస్తాడంటే మన ఓపిక మీద దెబ్బ కొడుతుంటాడు అనమాట. అంటే నిరీక్షణ లేకుండా చేస్తుంటాడు. మెయిన్ ఏంటంటే సనుగు, విసుగు, గొనుగు కూడా రప్పించే అవకాశం ఉంటాయన్నమాట. అప్పుడు చూడండి ఇశ్రాయేల్ ప్రజలు ఎలా అయితే ఏంటి దేవుడి మీద గొనుగారు, శనిగారు, అదేవిధంగా మనకు కూడా కొన్ని పరిస్థితులు ఏంటంటే దేవుడి మీద విసుగు, సనుగు, గొనుగు లేకుండా చేస్తారన్నమాట. అది ఆ విధంగా ఏంటంటే ఏం చేస్తాడో మనల్ని తప్పుదారి పట్టించడానికి, దేవుని దూరం అవడానికి చేస్తారన్నమాట. ఒకసారి పేతురు చూడండి 2 పేతురు 2లో ఉంటుందన్నమాట. సాతాను గర్జించే సింహాలే వస్తున్నాడు అని చెప్పి. ఐదు ఎనిమిది చూడండి అమ్మా, ఒకసారి చదవండి. ఓకే అమ్మా. ఏంటి అపవాదం ఏంటంటే మనం మృంగడానికి వస్తున్నారన్నమాట. ఎందుకు అది ఏంటంటే సాతానికి ఏంటంటే వీళ్ళని ఏంటంటే ఓపిక లేకుండా, మెలకు లేకుండా చేసి వాళ్ళని బలహీనపరచాలి, వాళ్ళని ఏంటంటే ఎలా దెబ్బ తీయాలని చెప్పి ఏం చేస్తారంటే అపవాది ఎవరు మృంగిద్దామా అని చెప్పి చూస్తుంటారు అనమాట. ఈ ప్రపంచంలో మనం వెళ్తుంటే దారి పక్కన అందాలు మేళ కనిపిస్తుంటాయి, మురుగుండ్లు కనిపిస్తుంటాయి, ఎన్నెన్నో కనిపిస్తుంటాయి అన్నమాట. కానీ ఏంటి అన్నీ చూస్తాం, వాటి ద్వారా ఏంటంటే సాతాను మనల్ని ఏదో విధంగా ఆకర్షిస్తుంటాడు అనమాట. ఏదో విధంగా ఆకర్షించి పడగొట్టడానికి ప్రార్థనలో మెరుగు లేకుండా చేస్తుంటారు అనమాట. నాకు రవిసారి గారు ఒకసారి చెప్పారు, దేవుడు సాతాను ఏంటంటే ఒకప్పుడు క్రైస్తవుల్ని శ్రమ పడితే వాళ్ళు ఇంకా ఉద్యమంగా బలంగా తయారవరంట. కానీ ఇప్పుడు ఏంటంటే సాతాను ఏం చేస్తున్నాడు, అందరిని సుఖపెట్టేస్తున్నాడు అనమాట. అంటే సుఖం అలవాటు అనమాట. మెయిన్ సుఖం అలవాటు పడితే ఇంకేం చేస్తాడు వాడు, మెలకు ఉండదు, ప్రార్థన ఉండదు, భక్తి జీవితం ఉండదు, ఏముండదు. అలా ఏంటంటే శ్రమ పడితే ఏంటి కొలుములో ఇంకా మన్నింపబడతారు. కానీ అలా కాదు, సాతాను ఏం చేస్తాడంటే సుఖపెడుతున్నాడు అనమాట. మొత్తం అందరినీ మీకు నచ్చిన విషయాల మీద పెట్టి, మీకు నచ్చిన వాటిని పెట్టి సాతాను సుఖపెట్టేస్తున్నాడు అనమాట. ఈ ప్రపంచంలో ఏంటంటే ఆనందాలు 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఒకటేంటి దేవుడి నుండి వచ్చే ఆనందం ఒకటి ఉంటుంది, ఈ లోకం నుండి వచ్చే ఆనందం ఒకటి ఉంటుంది అన్నమాట. లోకం నుండి వచ్చే ఆనందం ఏంటి టెంపరీ అన్నమాట. ఈ ఎన్నెన్నో చూస్తుంటాం, ఎన్నెన్నో ఉంటాయి. సాతాను ఏంటంటే ఆ విషయాలు ఇరికించేసి ఏం చేస్తుంటారు, మనల్ని మెలకు లేకుండా చేస్తున్నమాట. మనం ఎప్పుడు దేవుడి నుండి వస్తున్న ఆనందం అది చూసుకోవాలన్నమాట. అంటే మెలకు కలిగి ఉండాలి. ఏంటి ఒకవేళ పరిస్థితుల్లో కొనుక్కున్నట్లో ఉన్నాం మనకు, అది ఏ విధంగా చేస్తారంటే మెలకు లేకుండా చేస్తారన్నమాట. అంటే హ్యాపీనెస్ అనేది ఎక్కడి నుండి వస్తుంది అంటే దేవుడి దగ్గర నుండి వస్తుందా, సాతాను దగ్గర నుండి వస్తుందా అని మనం పరీక్షించుకోవాలి అన్నమాట, చూసుకోవాలి. ఉంటది కదా, యెహోవా గురించి ఎదురుచేవారు నూతన బలం పొంది పక్షిరాజు వల్ల పైకి ఎదుగుతారని చెప్పి ఏషియా 40 చివరి వచనాలు ఉంటదన్నమాట. 28, 29 అనుకుంటా ఆ వచనాల్లో. ఏంటి మనం దేవుని వైపు చూడాలన్నమాట. దేవుని వైపు చూడకపోతే ఏమవుతుంది, మనం లోకంలో కలిసిపోతాము. ఫస్ట్ ఏంటంటే అది స్లో పొజిషన్ టైప్ మాట, కొంచెం ఎక్కి దేవుడి నుండి దూరం పరిచేస్తారన్నమాట. అలాగేంటంటే దేవుని వైపు చూడాలన్నమాట. ఒకసారి సాధు సుందర్ సింగ్ గారు ఒక విలేజ్కి వెళ్తున్నారు అనమాట. విలేజ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఒక పెంట ఉందనుకుంటా, చెత్త. కానీ అందులో ఒక పువ్వు, ఒక చెట్టు ఉంది.
అది ఏంటంటే అలా ఎదిగి ఒక ఫ్లవర్ ఇచ్చిందన్నమాట. అంటే ఫ్లవర్ వచ్చింది. అది చూసినప్పుడు ఆయన అనుకున్నారంటే ఈ లోకం అంతా ఒక పెంటగా ఏదైనా ఉంది, కానీ ఏంటంటే ఆ ఫ్లవర్ అలా పైకి వచ్చి సూర్యుని చూస్తున్నట్టు సూర్యుడి వైపు తిరిగి ఉందన్నమాట. దాని ద్వారా ఏంటంటే ఈ లోకం ఎంతైనా ఉండొచ్చు, ఎంతైనా పెంట అవ్వచ్చు అన్నమాట. కానీ ఏంటంటే మనం దేవుని వైపు చూడాలన్నమాట. దేవుని వైపు ఎప్పుడైతే చూసామో ఈ లోక మాలిన్యాలన్నీ మనకు అంటుకోమాట. ఆ విధంగా ఏంటంటే మనం యేసు వైపు చూస్తే ఏంటి, మన మీద ఉంచబడిన ఏంటి పరుగు ఓపికతో పరిగెట్టాలన్నమాట. ఓపిక కలిగి ఉండాలి. అటువంటి పరుగు మనందరికీ దేవుడు ఇచ్చిన గాక. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును.